విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్మికుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మున్సిపాలిటీలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు సీఎం క్యాంప్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని ధర్నా చౌక్ వద్దే అడ్డుకున్నారు. దీంతో కార్మికులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కార్మికులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్మికుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మున్సిపాలిటీలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు సీఎం క్యాంప్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని ధర్నా చౌక్ వద్దే అడ్డుకున్నారు. దీంతో కార్మికులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కార్మికులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు ధర్నా చౌక్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కూడా ఈ రోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళన ఏదైతుందో అది తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఆందోళనకు సంబంధించి సెలో సీఎం ఆఫీస్ అంటూ కూడా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పొచ్చు. అయితే గత ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజేషన్ చేస్తా అంటూ కూడా హామీలు ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా హామీలు అమలు కాకపోవటం, అదేవిధంగా దశాబ్ద కాలం నడుస్తున్నప్పుడు కూడా దశాబ్ద కాలంగా ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన అప్పుడు కానీ ఇప్పుడు కానీ రానటువంటి పరిస్థితి. అయితే కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున పనిచేసినటువంటి నేపథ్యం మున్సిపల్ కార్మికులను మనం చూస్తూ ఉన్నాం. అయితే మరో పక్క నుంచి చూస్తే కనుక ఈ ప్రైవేటీకరణల నేపథ్యం ఏదైతుందో ప్రైవేటీకరణ నేపథ్యంలో కూడా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతారంటూ కూడా ఆందోళనలో చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పని కూడా గతంలో వినిపించిన అంశాలు ఉన్నాయి. అదే కన్నా ప్రైవేటీకరణ అనేది పెద్ద ఎత్తున బుదిబండగా మారబోతుంది అనేది ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ప్రైవేటీకరణ అనేది పెద్ద గుదిబండగా మారబోతుంది అనేది ప్రభుత్వం నుంచి కూడా ఉద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఆందోళనని కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఆ ప్రభుత్వం సంబంధించి ఆ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో చర్చలు నడిపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే చర్చలు ప్రతిసారి విఫలం కావడంతో కూడా చర్చలు సఫలం కానటువంటి నేపథ్యంలో కూడా ఆందోళన బాధపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే భాగంలో కూడా ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన తెలియజేశారు. నిరసన అనంతరం కూడా చలో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ కూడా బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులకి ఇటు మున్సిపల్ ఉద్యోగులకి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అదేవిధంగా ఆందోళన విరమించాలంటూ కూడా, అంతేకాకుండా చలో ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలంటూ కూడా పోలీసులు అడ్డుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొంత ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం తర్వాత మున్సిపల్ కార్మికులతో ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కానీ అదేవిధంగా లేదా ముఖ్యమంత్రి కానీ దీనికి సంబంధించినటువంటి నాయకులతో ఏమైనా సమావేశం అవుతారా? సమావేశం అనంతరం వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ను పరిష్కారం వైపు తీసుకెళ్తారా? లేదు అంటే కనుక ఆ ప్రభుత్వం అంతే విధిగా మొండిగా వ్యవహరిస్తుందా అనేది వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం కోసం మాత్రం
రోడ్డు ఎక్కని తప్పని పరిస్థితి మాత్రం ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది విధిగా కనిపిస్తున్న నేపథ్యం కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పాలకులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సందర్భంలో కూడా తమ డిమాండ్స్ కోసం ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిన నేపథ్యం కూడా వస్తుందని కొన్ని సందర్భాల్లో నాయకులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే మున్సిపల్ కార్మికుల దీనికి సంబంధించిన ఏదో సెలవు సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలంటూ పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యం అయితే ధర్నా చౌక్ దగ్గర కనిపిస్తుంది. అయితే పోలీసులు కొద్దిసేపటి వాళ్ళని పరిగణించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే వీళ్ళు మాట వినకపోతే కనుక ప్రివెంటివ్ అరెస్టులు కూడా చేసి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కూడా తరలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Cámara,